అందరికీ నమస్తే అండి. మార్చి మాసంలో మాస ఫలితములు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి? మేజర్‌లీ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు అనేటువంటివి కనబడబోతున్నాయి? ఈ మార్చి మాసంలో ఏ ఏ గ్రహాలు ఏ ఏ డేట్స్‌లో ట్రాన్సిట్ అనేటువంటివి జరగబోతున్నాయి? అది ఏ ఏ రాశుల మీద ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి? సో, ఈ క్రమంగా మనం చూసుకుంటూ వెళ్తే కనుక మొట్టమొదటిగా అసలు గ్రహ సంచారాన్ని గమనిస్తే గురువు అనేటువంటి గ్రహము ఎప్పటినుంచో మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారండి. అయితే ఈ మార్చి మాసంలో 11వ తారీఖున వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతున్నారు. ఇది చాలా మంచి విషయం. కొన్ని రాశుల వాళ్ళకి అద్భుతమైనటువంటి రాజయోగాన్ని, కొన్ని రాశుల వాళ్ళకి కొద్దిగా ఆర్థిక నష్టాన్ని, పలు విధాలమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది. అయితే కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే ఉంటారు. అయితే కుంభరాశిలోకి వచ్చేసరికి రాహు అనేటువంటి ఆయన అక్కడే ఉంటారు. కుజుడు అనేటువంటి ఆయన కూడా మార్చి మాసం అంతా కూడా ఏప్రిల్ 2వ తారీఖు దాకా అక్కడే ఉంటారు. తర్వాత బుధుడు అక్కడే ఉంటారు. 21వ తారీఖున బుధుడు రుజుమార్గంలోకి వెళ్తారు, వక్రగతిని వదిలేస్తారు. రవి ఈయన చాలా ఇంపార్టెంట్ ప్లానెట్. మార్చి 15వ తారీఖున కుంభరాశిలోంచి మీనరాశిలోకి ప్రవేశిస్తారు. మీనరాశిలో ఆల్రెడీ శనిగ్రహ సంచారం జరుగుతోంది. అయితే మార్చి 2వ తారీఖున శుక్రుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించి 26వ తారీఖు వరకు ఉండి 26వ తారీఖున మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మకర రాశి వాళ్ళకి మరి ద్వాదశ రాశుల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి? మార్చి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మనం డీటెయిల్డ్గా మనం మాట్లాడితే కనుక అసలు వాడి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉందో మనం చూద్దామండి. మకర రాశి వాళ్ళకి 2వ స్థానమైనటువంటి కుంభరాశిలో రాహు ఒకరు, తర్వాత రవి, బుధ అండ్ కుజగ్రహ సంచారాలు 4 జరుగుతూ ఉన్నాయి. 3వ స్థానంలో శని అండ్ శుక్రగ్రహ సంచారం కూడా మార్చి 2వ తారీఖు తర్వాత వెళ్ళారు కాబట్టి. ఇంకొక మాట, మార్చి 15వ తారీఖు తర్వాత రవి అనేటువంటి ఆయన అక్కడికి 3వ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. ఇది ఒక విచిత్రమైనటువంటి కాంబినేషన్ అండి. తర్వాత ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఈ యొక్క మిథున రాశిలో గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో ఉన్నారు. ఈ మాసంలో వక్రగతి తొలగిపోతుంది. మీకు ఎక్కడున్నారైనా 6వ స్థానంలో మిథునంలో. సో 6వ స్థానంలో గురుడు యోగించారు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అష్టమంలో కేతు ఉన్నారు. ఈ పరంగా మనం చూస్తే మకర రాశి వాళ్ళకి 3 గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నాయండి. బుధుడు, శుక్రుడు, శని, ఈ 3 గ్రహాలే అనుకూలంగా ఉన్నాయి. ముందుగా ఈ 2వ స్థానమైనటువంటి కుంభంలో ఉన్నటువంటి 4 గ్రహాలు ఏమేమి చెప్తున్నాయి మనం చూస్తే, అక్కడ రాహు ఉన్నారు, రవి ఉన్నారు, తర్వాత బుధుడు, కుజుడు ఉన్నారు కదా. అవుట్ ఆఫ్ 4 ప్లానెట్స్లో బుధుడు మాత్రమే బాగున్నారు, మిగతా గ్రహాలు అనుకూలంగా లేవు. దానివల్ల సంపాదించినటువంటి డబ్బు నిలబడకపోవడం, విపరీతంగా ఖర్చులు అవ్వడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సెకండ్ హౌస్లో ఉన్నటువంటి రాహు విద్యార్థులు, ఎవరైతే మకర రాశి వాళ్ళు చదువుకునేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చదువు విషయంలో ఆటంకాలు రావడం కానీ, లేకపోతే మాట వల్ల ఏదైనా గొడవలు తగువులు పెరగడం కానీ, శత్రు భయము అనేటువంటిది పెరగడం కానీ, విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశములు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, 2వ స్థానంలో బుధుడు చాలా బాగున్నారు. బుధుడు ఎవరండి? 6th అండ్ 9th లార్డ్ అనమాట. దీనివల్ల ఈ మాసంలో బుధుడు బాగున్నారు కాబట్టి మీ బంధుమిత్రుడు అంటే మీ ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సార్ట్ అవుట్ అవ్వడం కానీ, వాళ్ళతో ఉండేటువంటి గొడవలన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ. 9th లార్డ్ అంటే ఎవరైనా విదేశాలు వెళ్ళాలి అనుకుంటే విదేశాలకు సంబంధించినవన్నీ కూడా అనుకూలించడం కానీ. 9th లార్డ్ మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ అండి. మల్టిపుల్గా ఏదైనా మీరు సంపాదన పెరగడం కానీ, మల్టిపుల్ కెరీర్స్లో అడుగు పెట్టడం కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా. ఎవరైనా ఆ ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి కూడా ఈ బుధుడు చాలా బాగా సహకరిస్తారు. ఎస్పెషల్లీ ఈ మాసం చివరిలో 21వ తారీఖు తర్వాత ఇంకా బాగుంటుంది. అయితే ఈ కుజుడు బాగాలేదు. ఈ కుజుడు వల్ల ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళు మకర రాశి వాళ్ళకి పెద్దగా అనుకూలంగా ఉండదు. 4th అండ్ 11th లార్డ్, మేమైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, ఇంటి విషయాల్లో గృహ నిర్మాణాలు, గృహ ప్రవేశాలు అవన్నీ కూడా ఆటంకాలు రావడం, ఏదైనా ప్లాట్ కొనాలి, ఏదైనా కోర్టు సమస్యలు ఉన్నాయి, అవి సాల్వ్ అవ్వాలి, వాటి విషయాల్లో ఆటంకాలు పెరుగుతాయి. తర్వాత కుజుడు అనేటువంటి ఆయన ఎప్పుడైతే బాగోరో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ, క్రీడా ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో కానీ ఇబ్బందులు అనేటువంటివి పెరుగుతాయి. దీంతో పాటుగానే సెకండ్ హౌస్లో రవి ఉన్నారు. ఈయన చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే అష్టమాధిపతి. సో దీనివల్ల మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ అనమాట. ఆయన కూడా పెద్దగా బలంగా లేరంటే పనుల్లో ఆటంకాలు రావడం, ఏ పని పట్టుకుంటే ఆ పని వెనక్కి వెళ్ళడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ మార్చి 15వ తారీఖు తర్వాత, సరిగ్గా మార్చి 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన మీనరాశిలోకి ప్రవేశించిన తర్వాత మీరు బాగా గమనిస్తే అక్కడ శుక్రుడు బాగుంటారు, తర్వాత శని బాగున్నారు, తర్వాత రవి బాగున్నారు. ఇందాక ఒక విచిత్రమైన కాంబినేషన్ అని చెప్పాను చూసారా, రవి శని ఇద్దరు కూడా బద్ధశత్రువులు, వాళ్ళిద్దరికీ కూడా పడదండి. కానీ వాళ్ళిద్దరూ కలిసి 3వ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. అంటే ఎలా ఉంటుంది? మీరు ఏదైనా ఫారిన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, మకర రాశి వాళ్ళు ఖచ్చితంగా అది అనుకూలిస్తాయి. ఖచ్చితంగా ఎవరు వద్దన్నా కాదన్నా, మీరు వద్దన్నా సరే వెళ్ళిపోతారు. ఆ అవకాశం వస్తే అదేమన్నా మీ పర్సనల్ చాట్లో ఉంటే మీరు వద్దన్నా నాకు ఇష్టం లేదనుకున్నా వెళ్ళిపోతారు, ఆ యోగాన్ని ఇచ్చేస్తారు. రెండోది
మీ సిబిలింగ్స్ అండి, మీ యొక్క తోడబుట్టిన వాళ్ళ వల్ల మీకు ఏదైనా బాగా కలిసి రావడం. ఇంకొకటి ఏంటంటే గొడవలు అనేటువంటివి మాత్రం ఖచ్చితంగా అవుతాయండి. మీతో పాటు పనిచేసేటువంటి కలీగ్స్‌తో కానీ, మీతో పాటు పనిచేసేటువంటి వాళ్ళతో కానీ, మీ సిబిలింగ్స్‌తో కానీ ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి మాత్రం అవుతాయి. రవి అనేటువంటి ఆయన అప్పుడు అలా ఉండారు కాబట్టి. సో తర్వాత గురువు అనేటువంటి ఆయన చూసుకోండి. గురువు అనేటువంటి ఆయన మీకు డిసెంబర్ 5వ తారీఖు దగ్గర నుంచి అనుకూలంగా లేరు. ఇప్పుడు కూడా ఆయన మార్చి 11వ తారీఖున వక్రగతి పోతుంది అంతే. వక్రగతి పోవడం వల్ల 6th హౌస్‌లో పరిపూర్ణమైన ఆయన స్థానంలో ఉంటారు ఆయన. దానివల్ల ఆర్థిక సమస్యలు ఎక్కువగా చూడడం కానీ, కష్టపడిన, హార్డ్ వర్క్ చేసిన, స్మార్ట్ వర్క్ చేసిన దాంట్లో పెద్దగా రికగ్నైజేషన్, ఐడెంటిటీ లేకపోవడం కానీ, ఈ ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్ కానీ ఇలాంటివి పెరగడం కానీ చాలా ఎక్కువగా చూస్తారండి. వాటి విషయాల్లో మీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. సో పెద్దగా ప్రాబ్లం లేదు. అయితే ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉండేటువంటి గ్రహాలు ఏంటంటే 3 గ్రహాలు మాత్రమే, మిగతా అన్నీ కూడా కాస్త ఇబ్బందికరమైన పొజిషన్స్లో యావరేజ్గా ఉన్నాయి. అయితే మకర రాశి వాళ్ళు ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది ఈ మార్చి నెలలో, ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అనేటువంటిది మనం చూస్తే, మనీ పరంగా డబ్బులు అనేటువంటి విపరీతంగా ఖర్చు పెట్టద్దు. ఎవరిని నమ్మి అప్పుగా కానీ, సహాయంగా కానీ, ఇన్వెస్ట్మెంట్ రూపంలో కానీ పెట్టద్దు. పెట్టారంటే లాస్ అయిపోతే బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు, మీ ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలు ఎవరైనా ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ విషయంలో మంచి గ్రోత్ రావడానికి వాళ్ళకి బాగా ట్రైనింగ్ ఇవ్వండి, పేరెంటింగ్ ఇవ్వండి. గారాబం చేయొద్దు, స్ట్రిక్ట్గానే ఉండండి. అప్పుడే బాగా మార్కులు వస్తాయి, లేకపోతే ఉత్తీర్ణత శాతం వస్తుంది. తర్వాత గురుబలం లేదు. ఆదాయం పెంచుకునే మార్గాలు మీరు వెతుక్కోవాలి. ఇంకా ముందుకు ఫార్వర్డ్గా ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టాలి, లేకపోతే ఇబ్బందులు అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అసలు మా లైఫ్ ఈ 2026లో అనుకుంటే 2026 జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి నవంబర్ 1వ తారీఖు దాకా మీకు శుభయోగం ఉంది. మళ్ళీ ఒక అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. ఏ మంత్ ఎలా ఉంటుంది, ఏ ట్రాన్సిట్ వల్ల ఎలా ఉంటుందో మీకు నేను ఖచ్చితంగా మన వీడియోస్లో అప్డేట్ ఇస్తాను. సో మేజర్లీ చెప్పాలి అంటే ఈ మాసంలో కొద్దిగా యావరేజ్గా ఉంది. దినదిన అభివృద్ధి అనేటువంటిది వచ్చే మాసంలో ఉంటుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ మాసంలో అయితే మేజర్లీ ఆదిత్య హృదయం పారాయణ చేయండి, దక్షిణామూర్తి యొక్క శ్లోకాలు చదువుకోండి, మెడిటేషన్ చేయండి. బ్రహ్మముహూర్తంలో అష్టమకేతు కదా, సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత తగినటువంటి జాగ్రత్తలు, రెమెడీస్, తర్వాత నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా వాటి బేస్ చేసుకుని కూడా తీసుకోండి. సో చూశారు కదండి, మీ యొక్క రాశికి సంబంధించింది ఏ విధంగా ఉందో ఏంటో అన్నీ కూడా. ఇది చూసేటువంటి క్రమంలో వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి. పర్సనల్ చార్ట్ ద్వారా దశ అంతర్దశల్లో ఏవి నడుస్తుంది, అసలు ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ దోషాలకు ఎలాంటి రెమెడీస్ చేయాలో ఎవ్రీథింగ్ అన్నీ కూడా నా ద్వారా సంప్రదించి నాతో జాతకం చెప్పించుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.